గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌత్తిక, స్త్రీ పర్వాలనే 11 పర్వాలు, 18 పర్వాల్లో 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతి పర్వంలో కూడా 291 అధ్యాయాలు పూర్తి చేసి 292వ అధ్యాయాన్ని ఈ రోజున ప్రారంభం చేస్తున్నాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపి సమక్షంతారం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. పరాశర గీత చదువుకుంటున్నాం. పరాశరుడికి, పరాశర మహామునికి, జనక మహారాజుకి మధ్య జరిగిన సంవాదం చదువుకుంటున్నాం. ధర్మరాజు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా భీష్ముడు ఇదంతా చెప్తున్నాడు అన్నమాట. పరాశర ఉవాచ కః కస్య చోపకురుతే కస్య కస్మై ప్రయచ్చతి ప్రాణీ కరోచ్చయం కర్మ సర్వమాత్మార్థమాత్మనా. పరాశర మహర్షి అంటున్నాడు, రాజా జనక మహారాజా, ఎవరు ఎవరికి ఉపకారం చేస్తారు, ఎవరు ఎవరికి ఏం చేస్తారు? ప్రాణి ఏ పనైనా కూడా తన కోసమే తాను చేసుకుంటుంది. గౌరవేణ ప్రత్యక్తం నిస్నేహం పరివర్జయేత్ సోదర్యం భ్రాతరమపి కిముత్వాన్యం పృథగ్జనం. సొంత అన్న అయినా తన మర్యాదను, మమకారాన్ని వదిలేసి ప్రవర్తిస్తే జనులు వారికి దూరం అవుతారు. అలాంటప్పుడు సామాన్యుల సంగతి ఇంకా చెప్పేదేముంది నాయన. విశిష్టస్య విశిష్టాచ తుల్యోదాన ప్రతిగ్రహౌ తయో పుణ్యతరం దానం తద్విజస్య ప్రయచ్చతః. గొప్పవాడు ఇచ్చే దానం, గొప్పవాడు గ్రహించే దానం రెండు కూడా సమానమే. అయినా ఈ ఇద్దరిలో బ్రాహ్మణుడు అనేవాడు తాను తీసుకోవటం కన్నా తాను ఇవ్వటమే గొప్ప, దానం ఇవ్వటమే గొప్ప. న్యాయాగతం ధనం చైవ న్యాయేనైవ వివర్ధితం సంరక్షం యత్ర మాస్తాయ ధర్మార్థమితి నిశ్చయః. న్యాయంగా సంపాదించిన దాన్ని ప్రయత్నపూర్వకంగా రక్షించుకోవాలి. ఇదే ధర్మశాస్త్ర సిద్ధాంతం. నా ధర్మార్థీ నృశంసేనా కర్మణా ధర్మార్థయే శక్తితః సర్వకార్యాన్ని కుర్యాన్నధ్యమనుస్మరయేత్. ధర్మాన్ని అనుసరించేవాడు ఎప్పుడు కూడాను క్రూరమైన పనులు చేసి ధనం సంపాదించకూడదు. మంచి పనులే చేసి సంపాదించుకోవాలి. ఎప్పటికప్పుడు సంపద ఎంత పెంచుకోవాలా అని ఆలోచించకూడదు. అపోహి ప్రయతః సీత తాపితా జ్వలనేనవ శక్తితో అతిథే దత్వా క్షుధార్తా యాస్నుతే ఫలం. ఆయా ఋతువులను బట్టి ఆకలి దప్పులతో అలమటించే వ్యక్తిని చల్లని నీటిని కానీ వేడి నీటిని కానీ యథాశక్తిగా ఇచ్చి ఆహారాన్ని పవిత్రమైన భావంతో పెడితే
ఆ వ్యక్తికి పుణ్యం లభిస్తుంది. రంతి దేవేన లోకేష్టా సిద్ధి ప్రాప్త మహాత్మన ఫలపత్రైరధోమూలై ముని నర్చితవాంశ్చ సహా. మహాత్ముడైన రంతిదేవుడు అనే రాజు కాయలు, దుంపలు, పండ్లు, ఆకులతో మహామునులని అర్చించాడు. దీనివల్ల ఆయనకు గొప్ప సిద్ధి కలిగింది. రంతిదేవుడికి తైరేవ ఫలపత్రైశ్చ సమాటరమతోషయత్ తస్మాత్ లేభే పరం స్థానం శైభ్యోపి పృథివీపతి. ఫలపత్రాలతోటే శైభ్యుడు అనే రాజు మాఠరుడు అనే మునిని సంతోషపెట్టి ఉత్తమ లోకాలకు వెళ్ళాడు. దేవత అతిథి భృత్యేభ్య పితృభ్యశ్చాత్మనస్తథా రుణవాన్ జాయతే మర్త్య తస్మాత్ అనృణతాం వ్రజేత్. ప్రతి మనుషుడు కూడా దేవతలకి, అతిథులకి, సేవకులకి, పితరులకు తనకు తాను రుణపడి జన్మిస్తాట. పుట్టడమే వీళ్ళందరికీ ఇంత రుణం ఉంటుందిరా వాడెమ్మట. సేవకుల రుణం కూడా ఉంటుంది. అర్థమైందా? కాబట్టి ఆ రుణాల్ని తనకు చేతనైనట్లు తీర్చుకుంటానికి ప్రయత్నించాలి. స్వాధ్యాయేన మహర్షిభ్య దేవేభ్యో యజ్ఞకర్మణ పితృభ్య శ్రాద్ధదానేన రుణాం అభ్యర్చనేన చ. వేదశాస్త్ర అధ్యయనంతో ఋషి రుణాన్ని, రుణం పడి జన్మిస్తాడని చెప్పాడు కదా, ఋషుల రుణాన్ని ఎలా తీర్చుకోవాలి? వేదాలు, శాస్త్రాలు చదివి. ఇక దేవతల రుణాన్ని ఎట్లా తీసుకోవాలి? యజ్ఞాలు చేసి. అలానే పితృదేవతల రుణాన్ని ఎలా తీసుకోవాలి? శ్రాద్ధాదులు ఆచరించి, అంటే తద్దినాలు అవి పెట్టి. అతిథి రుణాన్ని స్వాగత సత్కారాదులతో. అతిథి వస్తున్నాడంటే ముడుచుకొని కూర్చుండేవాళ్ళు ఉన్నారు. మా చుట్టాల్లో ఇద్దరు ఉన్నారు, తర్వాత చేస్తారు, ముందు పలకరించరారు, బాగున్నారా అని కూడా పలకరించరు, అలా కూర్చుంటారు. అట్లా కాకుండా స్వాగతం పలకాలి, వచ్చిన వాడికి సత్కారం చేయాలి, కూర్చోమని పీట తీయాలి. ఇలా చేసి అతిథి రుణాన్ని తీర్చుకోవాలి. వాచాశేషావహార్యేణ పాలనేన ఆత్మనోపి చ యథావద్ భృత్యవర్గస్య చికీర్షేత్ కర్మ ఆదిత. ఇలాగే వేద విషయాలను చదవటం, వినటం, మననం చేయటంతో, యజ్ఞశేషమైన ఆహారాన్ని స్వీకరించడంతో, ప్రాణులను రక్షించడంతో మానవుడు ఆత్మ రుణాన్నించి విముక్తుడవుతాడు. పోషించవలసిన కుటుంబంలో వారిని, సేవకులను మొదటి నుంచి పోషించాలి. దీనివల్ల వారి రుణాన్నించి కూడా విముక్తుడవుతాడు. ప్రయత్నే చ సంసిద్ధ ధనైరపి వివర్జిత సమ్యక్. అమ్మ అక్కడ నెయ్యిందా హారతిలో? కొంచెం వెయ్యి. నేతికి తెలుసు కదా నీకు, దున్లో ఉంటుంది, కొంచెం వెయ్యమ్మా. వెలుగుతున్నదా అసలు? ప్రయత్నే సిద్ధ సంసిద్ధ ధనైరపి వివర్జిత సమ్యక్ భూత్వా హృతవహం మునయ సిద్ధమాగత. మహర్షులకు ధనధాన్యాదులు ఉండేవి కాదు. అయినా వారు తమ గట్టి ప్రయత్నాలతోటే యథావిధిగా యజ్ఞాదులను చేసి సిద్ధిని పొందారు. విశ్వామిత్రస్య పుత్రత్వం రుచికతనయోగమత్ ఋగ్భిః స్తుత్వా మహాబాహో దేవాన్యయజ్ఞభాగినః ధర్మజ. రుచీకుని పుత్రుడు యజ్ఞంలో భాగస్వాములైన దేవతల్ని వేదమంత్రాలతో స్తుతించి విశ్వామిత్రునికి పుత్రుడయ్యాడు. గతః శుక్రత్వముచన దేవదేవ ప్రసాదన దేవీం స్తుత్వా తు గగనే మోదతే యశశావృతః. ఉశనుడు అనే మహర్షి, అమ్మ నీకు అర్జెంట్ అయితే అక్కడ తీర్థం, అభిషేకం చేసిన తీర్థం అందులో పెట్టా, ఉంటావా? సరే. ఉశనుడు అనే మహర్షి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో శుక్రత్వాన్ని పొందాడు. పార్వతి
ఉషనుడు అంటే శుక్రాచార్యుల వారే, ఆయన అసలు పేరు ఉషనుడు అన్నమాట. అది ఈయన పరమేశ్వరుడు అనుగ్రహంతో శుక్రత్వాన్ని పొందాడు. అర్థమైందా? కడుపులోకి పోయి బయటకు వచ్చాడు, శివుడు కడుపులోకి పోయి. అందుకోసం అప్పటి నుంచి శుక్రుడు అనే పేరు వచ్చింది. శుక్రం అంటే వీర్యం అన్నమాట. ఆ వీర్యం వచ్చే ద్వారం ఏంటి? అది కాబట్టి శుక్రుడు అని అన్నారు ఆయన్ని. అది అక్కడి నుంచి బయటకు వచ్చాడనమాట. స్వామివారి పొట్టలో మింగేశాడు, కోపం వచ్చే ఒకసారి ఈ ఉశనుడిని శుక్రుడు. ఆ తర్వాత మళ్ళీ అతను తపస్సు చేశాడు లోపటే, బయటికి మూత్రం ద్వారా బయటకు వచ్చాడు. అందుకోసం శుక్రుడు అని పేరు వచ్చింది. అసలు పేరు విశ్వనుడు అన్నమాట. ఈ విశ్వనుడు అనే మహర్షి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో శుక్రత్వాన్ని పొందాడు. పార్వతీదేవి కీర్తివంతుడై ఆకాశంలో గ్రహరూప శుక్రగ్రహం అంటామే, అదే గ్రహ రూపాన్ని పొంది స్థిరుడై ఆనందిస్తున్నాడు. అసితో దేవలశ్చైవ తథా నారద పర్వతో కక్షివాన్ జమదగ్నస్య రామస్థాండ్యా తదాత్మవాన్ వశిష్ఠో జమదగ్నస్య విశ్వామిత్రో అత్రిరేవ చ భరద్వాజో హరిశ్మశ్రు కుండధార శ్రుతశ్రవ ఏతే మహర్షి స్తుత్వా విష్ణుం భృగ్భిః సమాహితా లేఘ్రే తపసా సిద్ధం ప్రాసాదాత్ తస్య దీవదాన్ని. ఋషుల పేర్లే ఇవన్నీ కూడాను, మహర్షుల పేర్లు. అసితుడు, దేవలుడు, నారదుడు, పర్వతుడు, కక్షీవంతుడు, పరశురాముడు, తాండ్యుడు, వశిష్ఠుడు, జమదగ్ని, విశ్వామిత్రుడు, అత్రి, భరద్వాజుడు, హరిశ్మిశ్రుడు, కుండధారుడు, శృతశ్రవుడు, ఈ మహర్షులు అందరూ కూడా వేదరుక్కులతో విష్ణుదేవుణ్ణి స్తుతి చేసి ధీమంతులైన ఆ స్వామి దయతో తపస్సు చేసి సిద్ధపురుషులయ్యారు. అనర్కాశ్చార్కతం ప్రాప్త సంతఃస్తుత్వా తమేవ నతు వృద్ధిర్మిహాన్ విచ్చేత్ కర్మజ్ఞత్వా జుగుప్సితం. గౌరవానికి తగని వారు కూడా ఆ శ్రీహరిని స్తుతించి మహాత్ములయ్యారు. ఈ లోకంలో నీచమైన పని చేసి ఎవరు కూడా ఏ విధంగానూ అభివృద్ధి పొందవాలని కోరుకోకూడదు. యథా ధర్మేణ తే పచ్చా తే సచ్చా ఏ ధర్మేణ దిగస్తుత ధర్మం వై శాశ్వతం లోకే న జహ్యాత్ ధనకాంక్షయ. స్వధర్మాన్ని యథావిధిగా అనుష్ఠిస్తూ నిజాయితీగా సంపాదించే ధనమే అది ధర్మంగా సంపాదించిన ధనం. అధర్మంతో సంపాదించేది చాలా నింద్యమైనది, అంటే నిందించదగింది. అది లోకంలో ధనకాంక్షతో శాశ్వతమైన ధర్మాన్ని ఎలాంటి స్థితిలో కూడా వదలకూడదు. ధనం సంపాదించాలన్న బుద్ధితోటి ధర్మాన్ని వదలకూడదు. అర్థమైందా? ఆహితాగ్నిర్హి ధర్మాత్మ యస పుణ్యకృతోత్తమ వేదా హి సర్వే రాజేంద్ర స్థిత త్రిష్వగ్నిషు ప్రభో రాజా. ప్రతిరోజు కూడా అగ్ని పూజ చేసేవాడే ధర్మాత్ముడు. పుణ్యకార్యాలు చేసేవాడు వేదాలు అన్నీ కూడా దక్షిణాగ్ని, గార్హపత్యం, ఆవహనీయం అనే ఆ త్రేతాగ్నులు మూడు కూడా అగ్నిలోనే ఉన్నాయి. సచాప్యాగ్నితో విప్రహ క్రియా యస్య నహీయతే శ్రేయోహ్యనాహితాగ్నిత్వం అగ్నిహోత్రం న నిష్క్రియం. సదాచారాన్ని సత్కర్మని వదలకుండా అనుసరించేవారు అగ్నిహోత్రాతులు ఆచరించకపోయినా ఆహితాగ్ని అవుతాడు. సదాచారాన్ని బాగా యథావిధిగా ఆచరిస్తే అగ్ని కార్యం చేయలేకపోయినా మేలే, కానీ సదాచారాన్ని వదిలేసి కేవలం అగ్ని కార్యం చేయటం వల్ల మేలు కలగదు. రెండు ధర్మాలు చెప్పారు. ఒకవేళ అగ్ని కార్యం చేయలేని వాడు, నైట్ డ్యూటీలు అవన్నీ ఉండి చేయలేని వాడు ఉంటాడు కదా, వాడు ధర్మం పాటిస్తే చాలు, యథావిధిగా సదాచారాన్ని ఆచారాన్ని పాటిస్తే పర్వాలేదు. కానీ ఇది మాత్రం కేవలం అగ్నికార్యం చేస్తూ సదాచారాన్ని ధర్మాన్ని పాటించకుండా ఉంటే అది వృధా అని చెప్తున్నాడు. అగ్నిరాత్మా చ మాతా చ పితా జనేత తథా గురుశ్చ పరశోధూల పరిచర్యా యథాతథం. ఓ మహారాజా, అగ్ని, ఆత్మ, జన్మనిచ్చే తల్లిదండ్రులు, గురువు, వీరిని ఎప్పుడు కూడా తగిన రీతిని పూజించాలి. మానం చక్వాయో నరో వృద్ధ సేవి విద్వాన్ క్లీబ పశ్యతి ప్రీతియోగా దాక్షిణహీనో ధర్మయుక్తో నదాంతః లోకేస్మిన్ త్వయి పూజ్యతే సద్భిరార్య. అభిమానాన్ని వదిలిపెట్టి వృద్ధుల సేవ చేస్తూ విద్వాంసుడు
కామాలను అనుభవించడంలో ఆసక్తుడు కాకుండా అందరినీ ప్రేమతో చూచేవాడు, కౌటిల్యం లేకుండా ధర్మతత్పరుడై, కుటిలత లేకుండా ధర్మతత్పరుడై ఇతరులను హింసించకుండా ఉండేవాడు. ఇహలోకంలో శ్రేష్ఠుడు. సజ్జనులు ఆయన్ని గౌరవిస్తారు. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి, రాజధర్మానుశాసన పర్వణి, మోక్షధర్మ పర్వణి, పరాశర గీతాయాం 290-200తమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 292వ అధ్యాయం. రేపు మనం 293వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా శినో భవంతు. కృష్ణార్పణమస్తు.